బెరాకా వాసి యేసు మెస్సీకే హల్లెలూయా హల్లెలూయా. నీ జీవితములో గమ్యము ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ఆ దైవజనుడు, ఆయన సాక్ష్యము గొప్పది. ఆయన భౌతికంగా కళ్ళు లేని ఆ గుడ్డివానిగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనోనేత్రములు వెలిగించినటువంటి యేసుక్రీస్తు ప్రభు కొరకు ఈ లోకములో బహుగా శ్రమ పడినటువంటి గొప్ప దైవజనులు దేవుని యొక్క రాజ్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తూ అనేక మంది వందల వేలాది మంది ప్రజలకు రక్షణ మార్గాన్ని తెలియజేసినటువంటి గొప్ప దైవజనుడు. అందుకని ఆయన అంతిమ యాత్రలో సైతము ఈ స్వార్థను ప్రకటిస్తూ ఆయన భౌతిక దేహాన్ని భూస్థాపన కొరకు తీసుకొని వెళుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న ఓ సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఈ లోకములో స్థిరమైన నివాసములు లేవు. ఈ లోకములో ఉన్నటువంటి ధన సంపదలు, వెండి బంగారములు, ఆయురారోగ్యములు ఇవన్నీ ఒకప్పుడు గతించేవే. ఇవన్నీ శాశ్వతమైనవి కావు. కానీ సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం, వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకనగా బ్రదర్ బెరాకా సత్యనారాయణ గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుని రాజ్యంలో ఉన్నారు. అంతిమ యాత్ర కొనసాగుతుంది. ప్రకటిస్తూ ఈ అంతిమ యాత్రలో కొనసాగారు. ప్రభు అయినటువంటి దేవుడు మరి ఈ స్థలంలోని అన్నగారిని మరి భూస్థాపన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో కూడా క్రమశిక్షణ కలిగిన వారమై ప్రభు మహిమార్థంగా ఈ కార్యక్రమాన్ని మనం జరిపిద్దాం. ప్రభు ఆశీర్వదించునుగాక. దేవుడు త్వరణి గారిని వర్షం ఆపు చేసి మహిమపరిచాడు. ఇది దేవుని కార్యం. మోషే చనిపోయినప్పుడు దేవుడే స్వయంగా ఆయన అంత్యక్రియలు చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ దినం మనం సత్యనారాయణ గారిని మంటికి అప్పచెప్పడం కాదు, కానీ ప్రేయర్ టవర్ కి అప్పచెప్తున్నాం. కిరణ్ పవన్ గారి దర్శనం ఏంటంటే వారి తండ్రి గారు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండాలి అనేటువంటిది. అందుచేత ఈ ప్రేయర్ టవర్ ఎప్పుడు కూడా ప్రార్థనతో ముందుకు వెళుతూ ఉండాలి, ప్రార్థన కొనసాగుతూ ఉండాలి. ప్రార్థన దీపం ఆరిపోవటానికి వీల్లేదు.
సంరక్షకుడుగా, పోషకుడుగా, మార్గదర్శిగా నాకు, నా చెల్లెలు బియోలకు, మా యొక్క తండ్రి, నా కుటుంబాలకు, బిడ్డలకు మీరిచ్చిన నీ